వైసీపీ ప్రభుత్వ అహంకారానికి అరాచక పాలనకు స్వస్తి పలకాలని రాబోయే కురుక్షేత్ర యుద్ధానికి టీడీపీ సిద్ధమని రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చమరతి జగన్మోహన్ రాజు అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని పార్లమెంటు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ దురాఘాతాలకు ప్రజా కోర్టులోనే శిక్ష పడే సమయం ఆసన్నమైందని అన్నారు. జగన్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, ఇక మిగిలింది 74 రోజులు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్ రెడ్డి పరిపాలనకు స్వస్తి పలకడానికి యువత, రైతులు, ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులంతా ముక్త కంఠంతో సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. మీరు ఇన్ని రోజులు ప్రజలకు అబద్ధాలు చెప్పారు. దానికి సాక్ష్యం మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి మీరు మరొకసారి ప్రజలకు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి బయటికి వెళ్ళిపోండి. మేము చెబుతూనే ఉన్నాం, ల్యాండు, శాండు, వైను, మైను, తర్వాత ప్రకృతి సంపదను మీరు దోచుకుంటున్నారు అని. ఇవాళ అదే రుజువైంది. ఎర్రచందనం స్మగ్లర్ విజయానందరెడ్డికి మీరు అక్కడ టికెట్ కేటాయించినారు అనడంలోనే మీరు స్మగ్లర్లను వెనకని వేసుకొస్తున్నారు. వాళ్ళ ముసుగులో మీరు దోపిడీ చేసినారు. ఇవాళ నెక్స్ట్ మళ్ళీ దోచుకునేదానికి వాళ్ళని ప్రభుత్వంలో భాగస్వామ్యాలు చేస్తున్నారు. ప్రజలు స్పష్టంగా గమనించినారు. మీ దోపిడీలు, మీ అక్రమాలన్నీ కూడా అరికట్టబడతాయి. కాబట్టి దళిత ద్రోహి అయినటువంటి వైసీపీ ప్రభుత్వం, ప్రజల సంపదని దోచుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాలుగా ప్రజలు మోసం చేసిన దానికి క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి మీరు విరమించుకోండి. మీకు పాలించే అర్హత లేదు, తిరిగి ఎన్నికలకు వెళ్ళి ఓట్లు అడిగేటువంటి అర్హత లేదు. ఈ అన్నీ కూడా మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్కటి రుజువు అవుతున్నాయి. కాబట్టి ఇవాళ ఆల్రెడీ ప్రజలందరూ కూడా మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు, మీకు పాలించేటటువంటి హక్కు లేదు, కానీ తిరిగి దోచుకోవడానికి మీరు సిద్ధమవుతున్నారు. మద్యంతో పేదల ఒళ్ళు నిలిచి వాళ్ళ ఆరోగ్యాన్ని, సంపదని కొల్లగొట్టినటువంటి వాళ్ళు తిరిగి మళ్ళీ దోచుకున్నామనేటటువంటి దానికి ఎత్తుగడలు వేసి తిరిగి వస్తున్నారు. కానీ ప్రజలు సిద్ధంగా లేరు. ఉన్నటువంటి రోడ్లను మరింత నాశనం చేసేదానికి మళ్ళీ మీరు సిద్ధమైనారు, కానీ ప్రజలు మీకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. దళితుల పైన అరాచకాలు చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ సంపదని, వాళ్ళ సప్లాన్ నిధుల్ని, సంక్షేమాన్ని కూడా లాక్కొని సంపద సృష్టించుకోవాలనుకున్నారు. కానీ మీరు సిద్ధమైనారు, కానీ తిరిగి ప్రజలు సిద్ధంగా లేరు. కాబట్టి కేవలం ప్రజలను మోసం చేసే విధంగా రామచంద్రారెడ్డి ప్రగల్భాలు వలుపుతున్నాడు. మేము అన్ని సీట్లు గెలుస్తున్నాము. మీరు అన్ని సీట్లు కాదయ్యా, పుంగనూరులో మీరు కనుక గెలిస్తే ప్రజలు మిమ్మల్ని చీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పుంగనూరులో మీరు గెలిచే పరిస్థితి లేదు. ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. మీరు కేవలం దౌర్జన్యాన్ని మాత్రమే నమ్ముకొని ఉన్నారు. ఆ దౌర్జన్యం యొక్క ఆటలు సాగవు. మీరు చేసేటటువంటి దౌర్జన్యాలకి భయము పోయి తెలుగుదేశం కార్యకర్తల్లో తెగింపు వచ్చింది. దానికి తార్కాణం పీలేరులో జన సునామీ ప్రభంజనాన్ని మీరు చూశారు. ఆ జనాగ్రహంలో మీరు కొట్టుకోక తప్పదు. మీరు ఖచ్చితంగా పొంగనూరులో ఓడిపోతున్నారు, రాజంపేట పార్లమెంటును ఓడిపోతున్నారు. ఖచ్చితంగా రాజంపేట పార్లమెంటు స్థానాన్ని, ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 స్థానాల్ని అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతూ ఉన్నది.